గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఇయాల రైతు రుణమాఫీ చేయలేదంటున్నాడు. నేను సూటిగా సవాలు విసురుతున్న చంద్రశేఖరరావు గారికి వేదిక మీద నుంచి ఫామ్ హౌస్ లో ఉండి వచ్చిన వాళ్ళకి జోలి చెప్పుడు కాదు, అసెంబ్లీకి రా, లెక్కలు చెప్తా. ఏ ఊర్లో, ఏ తండాలో, ఏ గూడెంలో, ఏ రైతుకి ఎంత రుణమాఫీ చేసిందో 25,50,000 మంది రైతుల వివరాలు శాసనసభలో పెడతా. అందుకే అంటున్నా రేవంత్ రెడ్డి, ఇక తిట్ల పురాణం బంద్ చేయి. సంవత్సరం దాటిపోయింది, నీ హనీమూన్ పీరియడ్ కూడా అయిపోయింది. హనీమూన్ పీరియడ్ అంటే ఏంటంటే లగ్గం చేసుకున్నాక మొదటి 10-12 నెలలు లగ్గం చేసుకున్నాక పిల్లకు పిల్లగానికి బాగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి మోజు ఉంటుంది కాబట్టి దాన్ని హనీమూన్ పీరియడ్ అంటారు. గట్లనే రేవంత్ రెడ్డి కూడా కొత్తగా ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఏమైనా చేస్తాడేమో, ఏమైనా ఇస్తాడేమో అని అనుకున్నారు. ఇప్పుడు అది ఒడిచిపోయింది. ఈ కాడ నుంచి నీకు సినిమా ఉన్నది ముంగట. నేను అంటున్నా రేవంత్ రెడ్డిని అసెంబ్లీకి రా కేసీఆర్ అంటుండు. అరే నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, అసెంబ్లీకి రా కాదు, నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి నువ్వు లగచర్లకు రా. నీ సంగతి ఎందుకు కొడంగల్ చెప్తారు. నువ్వు దమ్ముంటే నువ్వు రా లగచర్లకు. సెక్యూరిటీ లేకుండా రారాబోయే నేను కూడా చూస్తా. ఎక్క అంటుంది పక్కకెళ్ళి. నువ్వు వస్తావా రావో నాకు తెలియదు, కానీ నేను మాత్రం పక్కా కొడంగల్కి వస్తా, తొందరలోనే వస్తా. నీకు దమ్ముంటే ఆపకు. మళ్ళీ ఇట్లనే పోలీసులను అడ్డం పెట్టుకొని 4 అడిదిక్కుల పోలీసులు, ఇడిదిక్కుల పోలీసులు సంవత్సరంలో ఏం చేసిండ్రా అయ్యా అంటే, నేను లగచర్ల గిరిజనుల కోసం మహబాద్ పోయి మీటింగ్ పెడతా అంటే ఆడ పర్మిషన్ ఇయ్యాడు, మళ్ళా కోర్టుకోవాలి. రైతుల కోసం ధర్నా చేసుకుంటాం నల్లగొండలా అంటే దానికి పర్మిషన్ ఇయ్యాడు, మళ్ళా కోర్టుకోవాలి. ఆఖరికి దాస్యనాయక్ తాండకు వచ్చి అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేసుకుంటామంటే దీనికి కూడా ఇయ్యలే. ఆఖరికి నిన్న మా మహేష్ అన్న పోయి ఆ డిఎస్పీ గారిని అడిగి, అయ్యా డిఎస్పీ గారు నీకు ఏందా బాధ అంటే, వాళ్ళకు అనుమానం అట పోలీసులకు. ఏమని, ఈడికెళ్ళి దాసనాయక్ తాండకెళ్ళి దగ్గరుంటది కొడంగలు, ఆయనతో దబ్బుకున్న వీళ్ళందరూ అట్టుపోతారేమో అని. గట్లెందుకు పోతాం నాకు అర్థం కాదు. బేజాప్తా పోతామా? బాజాప్తా పోతాం, ఖచ్చితంగా కొడంగల్ పోతాం. నీ సంగతి ఏందో చూస్తాం. అంత భయపడి ఎందుకు పోతాం మనం? బాజాప్తా పోదాం. బ్రహ్మాండమైన మీటింగ్ కొడంగల్లో పెడతాం. నువ్వు రాలేదా? గతంలో నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిరిసిల్లకు 4 సార్లు వచ్చినావు. ఓ తిట్టిపోయినావు. ఇక మా అక్క దగ్గరికి మహేశ్వరం వచ్చినావు, మహబూబ్ నగర్కి వచ్చినావు, ఆడ వికారాబాద్కి వచ్చినావు, అంతటికి వచ్చినావు. రాష్ట్రం అంతటా స్వేచ్ఛగా తిరిగినప్పుడు నీకు మంచిగా పోలీస్ సెక్యూరిటీ పెట్టి బ్రహ్మాండంగా మేము తిట్టించుకున్నాం. ఇప్పుడు నేను తిట్టామని కూడా అంటలేము. కాబట్టి ప్రభుత్వ అధినేతలు జులుం చేస్తే మనం ఇవాళ వాటిని బర్దాస్తు చేయాల్సిన అవసరం లేదు. తిరగబడచ్చు, మాట్లాడచ్చు. ఎన్నికల్లో హామీలు ఇచ్చి మాట తప్పితే ఖచ్చితంగా నిలదీయచ్చు, అడగాలి. నువ్వే అన్నావు కదా, కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా అంటివి. 2 లక్షలు రుణమాఫీ చేస్తా అంటివి. వచ్చినాయి ఆ 2 లక్షల రుణమాఫీ జరిగిందా ఇక్కడ? మరి ముఖ్యమంత్రి గారు అబద్ధాలు చెప్పొచ్చా? ఎంత సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నాడు. 2 లక్షల రుణమాఫీ చేసిన అంటాడు. మొదలు నువ్వే మీటింగ్ పెట్టినావు డిసెంబర్లో, 23 డిసెంబర్లో మీటింగ్ పెట్టి ఏం చెప్పినావు? రుణమాఫీ కావాలంటే 49,500 కోట్ల రూపాయలు అవసరం పడుతుందని చెప్పి నీ ప్రభుత్వమే చెప్పింది. కానీ ఇవాళ వరకు నువ్వు ఇచ్చింది 11-12 కోట్లు మాత్రమే. మరి ఏ లెక్కనైతే రుణమాఫీ? చారాన కూడా కాలే ఎక్కడ కూడా. నేను అందుకే రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, దాస్యానాయక్ తాండా ఇక్కడి నుంచి అడుగుతున్నా మళ్ళొక్కసారి. రేవంత్, నువ్వు ఎక్కడికి రమ్మంటే ఎక్కడికి వస్తా రాష్ట్రంలో? నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె కోదామా? పరిగి ఎమ్మెల్యే సొంత ఊరు శివారెడ్డిపల్లె కోదామా? లేదా దాస్యనాయక్ తాండాకు వస్తావా? లేదా కొడంగల్ కోదామా? ఎక్కడికైనా సరే ఏ ఒక్క ఊర్లోనన్నా 100% రుణమాఫీ జరిగిందంటే నా ఎమ్మెల్యే పదవి కాదు, రాజకీయ సన్యాసం తీసుకొని వెళ్ళిపోతా అని చెప్పుకుని నేను చెప్తా ఉన్నా. గింత పచ్చి అబద్ధాలు చెప్పుడు ఒక ముఖ్యమంత్రికి శోభనీయది, అది మంచిది కాదు. నేను చెప్తున్నాడు ఇంకొక అబద్ధం. రాష్ట్రంలో రైతు కూలీలందరికీ 12,000 రూపాయలు ఇచ్చేసిండట. ఈ తాండాలో ఉండే రైతు కూలీలందరికీ వచ్చినాయి ఆ పైసలు? మొత్తం రాష్ట్రంలో ఉండే లక్షలాది మందికి 10 కోట్లు ఇచ్చిండు. కానీ అందరి ఖాతాలల్లో టకీమని 12,000 వేసేసినా అయిపోయింది అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఇంత పచ్చి అబద్ధాలు ముఖ్యమంత్రి చెప్పవచ్చునా? ఇంత దుర్మార్గంగా మాట్లాడవచ్చునా? కేసీఆర్ గారు 28,000 కోట్ల రుణమాఫీ చేసిండని చెప్పి నువ్వే చెప్తావు అసెంబ్లీలో. మళ్ళీ నిన్న నువ్వే కేసీఆర్ 12,000 కోట్లే చేసిండని మళ్ళీ అబద్ధం చెప్తాడు. ఇంత పచ్చి అబద్ధాల ముఖ్యమంత్రిని మనం కూడా అందుకే పేరు మార్వాలి. ఆయన పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డి. అబద్ధాలు తప్ప నిజం మాత్రం మాట్లాడాడు.
ఆయనకేదో శాపం ఉన్నట్టుంది. నిజం చెప్తే తల 1000 ముక్కలు అవుతుందని ఎవడో శాపం పెట్టినట్టున్నాడు. అందుకే అబద్ధాలు తప్ప ఒక్క నిజం కూడా రాదు ఆయన నోట్లకెళ్ళి. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మా రైతన్నలు ముఖ్యంగా కోరేది, ఇవాళ ముఖ్యమంత్రి మాట మార్చిండు. 15,000 అన్నాడు, ఇప్పుడు 12,000 ఇస్తా అంటున్నాడు. ఆ 12,000 కూడా ఎప్పుడు ఇస్తాడో ఎవరికి తెలియదు. మార్చి 31 అంటున్నాడు. ఒకటి యాది పెట్టుకోండి, ఒకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటి వరకు రూపాయి రైతు బంధు కూడా ఇయ్యలే మీకు.